చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, లోక్సభ సీట్లను 50% పెంచే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. 12 ఏళ్ల మోడీ పాలనలో ఎన్డీఏ ప్రభుత్వానికి పార్లమెంట్లో ఇది తొలి ఓటమి. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలు భారీ విజయం సాధించామని చెప్పుకుంటున్నాయి. ఇక 2034 వరకు రిజర్వేషన్లు సాధ్యం కావని, ఇప్పట్లో డిలిమిటేషన్ జరగదనే ప్రచారం ప్రారంభమైంది. మీడియా పండితులు ఇంకో అడుగు ముందుకు వేసి మోడీకి శాశ్వత ఓటమిని కట్టబెట్టేస్తున్నారు. ఇక్కడే ప్రతిపక్షాలు మోడీని తక్కువ అంచనా వేస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో డిలిమిటేషన్ ప్రక్రియపై ముందుకు వెళ్లాలని ఫిక్స్ అయింది. ఇదేదో ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు. 2026 తర్వాత సేకరించే జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చాక నియోజకవర్గాలను పునర్విభజించాలని రాజ్యాంగం చెబుతోంది. ఎప్పుడో 2021 జరగాల్సిన జనాభా గణన ప్రక్రియ 2026 వరకు వాయిదా పడటానికి ఇదే ముఖ్య కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎంతో ముందు చూపుతో జనాభా లెక్కలను వాయిదా వేసిన ఢిల్లీ పెద్దలు అంత తేలికగా ఓటమిని ఒప్పుకొని చేతులు ఎత్తేసే ఛాన్సే లేదు. రాజ్యాంగ సవరణను అడ్డుకోవడానికి డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు గట్టిగా వాదించాయి. జనగణన తర్వాత బీసీ మహిళలకు ఉపకోటా ఇవ్వాలని కొన్ని పక్షాలు డిమాండ్ చేశాయి. ఈ పాయింటే బీజేపీ ప్లాన్ బిగా ఉండబోతుంది. మహిళా రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీలాగా ఓబీసీలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆలోచన ఆచరణలోకి వస్తే సమాజ్వాదీ, ఆర్జేడీ లాంటి ఓబీసీ ఓటు బ్యాంకు ఆధారంగా నడిచే పార్టీలు ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు దేశవ్యాప్తంగా నియోజకవర్గాలను 50% పెంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేసే చట్టం సులువుగా పాస్ అవుతుంది. ఇక లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అనేది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుస్తోంది. 2029 నుంచే మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలనే ప్రయత్నాన్ని అడ్డుకున్న ప్రతిపక్షాలపై ఎన్డీఏ పక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎన్ని కారణాలు చెప్పినా మహిళలు మాత్రం ఈ పార్టీలు తమకు అన్యాయం చేశాయనే అనుకుంటున్నారు. ఏప్రిల్ 23, 30 తారీఖుల్లో జరగనున్న 2 రాష్ట్రాల పోలింగ్లో లేడీస్ ప్రభావం 5 నుంచి 10% ఉన్న పార్టీలు ఫేట్ మారిపోతుంది. ఇక బిల్లును అడ్డుకున్న పార్టీలపై ఆడవాళ్లు ఆగ్రహంతో ఉన్నారని ఎలక్షన్ రిజల్ట్లో తేలితే నెక్స్ట్ టైం సపోర్ట్ చేయడం తప్ప విపక్షాలకు మరో ఆప్షన్ ఉండదు. అందుకే కౌంటింగ్ జరిగే మే 4 కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.